హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండి కాజాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. గోధుమ పిండితో ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు తినవచ్చు. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఒక స్పూన్ బొంబాయి రవ్వ, చిటికెడంత ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి లేదా నూనెని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి. చేతితో రఫ్ చేస్తూ నెయ్యిని పిండికి బాగా పట్టించాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి సాఫ్ట్‌గా ఉంటే కాజాలు సరిగా రావండి. విరిగిపోయినట్లుగా అవుతాయి. చూడండి, పిండి ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలి. ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని పిండి ముద్దని పొడి పిండిలో అద్దుకొని చపాతీ పీట మీద కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ పెట్టి రోలర్తో చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా చేసుకోకూడదు. మనం చపాతీ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా చపాతీ చేసుకున్నాక చాకుతో ఎడ్జెస్‌ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ పిండిని మరలా ముద్దలా చేసి చపాతీ చేసుకోవచ్చు. ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేసి నిలువుగా, అడ్డంగా చాకుతో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. షేప్ అనేది మన ఇష్టమండి. స్క్వేర్ షేపు, డైమండ్ షేపు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా చపాతీలు చేసుకున్నాక పిండి మిగిలిపోతే ఇలా కాజాలు చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతాయి. ఇప్పుడు ఈ పీసెస్‌ని అన్నిటిని తీసుకొని ప్లేట్‌లో రెడీగా పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండి అంతా కాజాల్లాగా చేసుకొని ప్లేట్‌లో పెట్టుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం చేసుకున్న కాజాలని ఆయిల్‌కి సరిపడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తాయి, లోపల మెత్తగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన కాజాలను కూడా ఆయిల్‌కి సరిపడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. మనకి కాజాలు రెడీ అయ్యాయండి. వీటికి పాకం పట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళని ఎక్కువగా వేసుకోకూడదండి, పాకం లేట్ అవుతుంది. ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత రాళ్ళేమైనా ఉంటే వడపోసుకోవచ్చు. ఇందులో రాళ్ళేమి లేవండి. మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక బౌల్‌లో కొద్దిగా నీళ్ళని తీసుకొని పాకాన్ని వేసుకొని చూసుకోవాలి. పాకం దగ్గరగా అనుకుంటే దగ్గరగా రావాలి. ఇక్కడ పాకం నీళ్ళల్లో కరిగిపోతుందండి. పాకం ఇంకా రాలేదు. మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మరలా పాకాన్ని చెక్ చేసుకుందాము. నీళ్ళల్లో కొద్దిగా పాకాన్ని వేసి చేతితో ఇలా దగ్గరగా అంటే దగ్గరికి రావాలి. ఇలా చేతిలోకి తీసుకుంటే ఉండలా రావాలి. జారుతున్నట్లుగా ఉండాలి. ఇలా వస్తే పాకం వచ్చినట్లేనండి. మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూను యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి ఈ పాకాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాజాల్లోకి వేసుకోవాలి. ఇలా పాకం అంతా వేసుకున్నాక గరిటెతో స్లోగా కలుపుకోవాలి. గట్టిగా కలిపామంటే ఇవి విరిగిపోతాయి. ఒకసారి ఇలా కలిపేసి ఫ్యాన్ కింద 10 నిమిషాలు ఉంచితే పాకం గట్టిపడుతుంది. పాకం సరిగా పట్టుకోకపోతే ఇవి అంటుకుంటాయండి. ఇలా పాకం అంతా కాజాలకి పట్టిన తర్వాత కాసేపు అలా వదిలేయాలి. అంతేనండి, గోధుమ పిండి బెల్లం కాజాలు రెడీ. ఇవి కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టి నెల రోజులు తినవచ్చు. వీటిని తింటుంటే గవ్వలు తిన్న రుచి వస్తుంది. ఈ కాజాలని మీరు కూడా చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.